దోస్తులతో విలేజ్ స్టైల్ ఎగ్ బుజ్జి చేస్తున్నాం. బయటకు పోకుండా అరిటాక్ అయితే కప్పుకోవాలి. టేస్ట్ ఎలా వచ్చింది? సూపర్. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ బై వ్లాగ్స్. ఈ వీడియోలో విలేజ్ స్టైల్ కుండలో ఎగ్ బుజ్జి చేస్తున్నాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి. అలాగే ఎవరన్నా నా వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళైతే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా సేపటి తర్వాత మంట అయితే మండింది. మొదట కుండ అయితే పెట్టుకోవాలి పొయ్యి మీద. ఇలా కుండ వేడాక కావాల్సినంత ఆయిల్ వేసుకోవాలి. మట్టి పాత్రలో కాబట్టి ఆయిల్ ఎక్కువ పోసుకోవాలి. నార్మల్ మన ఇంట్లో చేసుకుంటే తక్కువనే పోసుకోవచ్చు. ఈ మట్టి పాత్రలో కాబట్టి ఎక్కువ పోసుకొని కొద్దిగా ఎక్కువ ఆయిల్ మరిగే వరకు కాగాలి. నూనె బాగా వేడెక్కాక ఉల్లిగడ్డ వేసుకోవాలి. చూసుకోండి, ఇంత వేడి కావాలి నూనె. స్పూన్ అయితే మర్చిపోయినాం, దానికోసం కర్ర సహాయంతో దీన్ని తిప్పుతున్నాను. ఉల్లిగడ్డ కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చాక అల్లం, పసుపు వేయాలి. అల్లం తగినంత వేసుకోండి. మేము కొద్దిగా ఎక్కువ తిన్నాం కాబట్టి కొద్దిగా ఎక్కువ వేసుకుంటాను. తగినంత పసుపు కూడా వేసుకోవాలి. పసుపు మాగినాక కావాల్సినంత కారం వేసుకోవాలి. కారం పొడి మేము ఎక్కువ తింటాం కాబట్టి కొద్దిగా ఎక్కువ వేసుకుంటున్నాం. మీకు కావాల్సినంత వేసుకోండి. తర్వాత కావాల్సినంత ఉప్పు వేసుకోండి. కవరా ఏదని చూడుకో ఇదే స్టడీ అదన్నా అంతేనా. కొద్దిగా మాగినాక కావాల్సినంత వాటర్ పోసుకోవాలి. ఇలా బాగా మాగినాక కావాల్సినంత కొత్తిమీర వేసుకోవాలి. చాలా మంది లాస్ట్కి వేసుకుంటారు, మీ ఇష్టం, ఎప్పుడైనా వేసుకోవచ్చు. మేమైతే ముందే వేసుకుంటాము. ఇంటి దగ్గర కొట్టి పెట్టుకున్న గరం మసాలా ఇలా వేసుకోవాలి. బాగా మాగినాక తగినంత మసాలా వేసుకోవాలి. గరం మసాలా ఇలా మాగినాక గుడ్లైతే కొట్టి పోసుకోవాలి. మంచిగా చేశారు. అది చూసుకో. ఇట్లా గుడ్లు కొట్టి పోసుకున్నాక ఒక 5 నిమిషాలు ఆగాలి. ఆ నూనె మొత్తం ఆ గుడ్డుకు అబ్జర్వ్ చేసుకుంటుంది. ఒక 5 నిమిషాలు అయిపోయింది, మొత్తం తిప్పుకోవాలి. మనది మట్టి పాత్ర కాబట్టి అడుగంటదు. మామూలు పాత్రలో అయితే అడుగంటుతుంది. చూడండి ఎంత స్మూత్ గా తిరుగుతుందో. ఎగ్స్ అయితే ఇలా కొట్టి పోసుకున్న ఎగ్స్ అయితే బాగా తిప్పుకోవాలి. తర్వాత ఆవిరి అనేది బయటకోకుండా అరిటాక్ అయితే కప్పుకోవాలి. ఒక 5 నిమిషాల్లో మనకు ఎగ్ బుజ్జి అయితే రెడీ అవుతుంది. ఆవిరి అయితే బయటకోవద్దు. బాగా ఉడికినాక చూద్దాం ఎలా అయిందో. ఓకే, మనకు కావాల్సిన ఎగ్ బుజ్జి అయితే రెడీ అయింది, చూసుకోవచ్చు.
ఈ ఫ్లేవర్ వస్తే చాలు ఎగ్ బుజ్జి రెడీ అయినట్లే. చూడండి స్మెల్ కూడా సూపర్ గా వస్తుంది. కొద్దిగా కొత్తిమీర వేసుకొని దింపుకోవడమే. ఇంకా మనకు కావాల్సినట్లు కుండలో ఎగ్ బుజ్జి రెడీ అయిపోయింది. చూసుకోండి విలేజ్ స్టైల్లో ఇలా చేసుకోండి, సూపర్ గా ఉంటుంది. మీరు కూడా ఓకే దింపుకొని టేస్ట్ చూద్దాం రండి. ఓకే కుండలో ఎగ్ బుజ్జి అయితే రెడీ అయింది, దింపుకుందాం. చేసిన ఎగ్ బుజ్జిని అరటాకులో తింటే ఆ టేస్ట్ వేరే లెవెల్ ఉంటుంది. మన పొలం దగ్గర నుంచి తెచ్చిన అరటాకు. ఓకే అరటాకు అయితే రెడీ అయింది, తిందాం. ఓకే మనం చేసిన ఎగ్ బుజ్జి అయితే రెడీ అయింది, టేస్ట్ చూద్దాం ఎలా ఉందో. రుమాల్ రోటితో ఎగ్ బుజ్జి. సూపర్ ఉంది. ఇట్లా అడవుల్లో కొద్ది చేసుకుంటే ఆ టేస్ట్ వేరే లెవెల్ ఉంటుంది. అందులో నా మట్టి పాత్ర క్రేజీ అంటే క్రేజీ వచ్చింది. ఇంకొక అరటాకులో మా దోస్తులు తింటుండ్రు, చూడండి టేస్ట్ ఎలా వచ్చింది. సూపర్ గట్టిగా చెప్పండి. సూపర్ యాదన్నా. ఓకే రైట్. ఈ రోజు అయితే ఈ విధంగా కుండలో ఎగ్ బుజ్జి కంప్లీట్ అయిపోయింది. ఇలా మీ ఫ్రెండ్స్తో కూడా ఎంజాయ్ చేయాలనుకున్న వాళ్ళకు ఈ వీడియో షేర్ చేయండి. అలాగే నా వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్.